ఇప్పటికే మీ వల్ల మీ చేతగాంతనం వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకటి గుజరాత్కి పోయింది కేన్స్, ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియరు, చెప్పుకుంటూ పోతే తమిళనాడుకు ఇంకోటి కార్నింగ్ పోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా మొత్తం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను పొద్దున్నే ఎల్ఎన్టీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది మైండ్ ట్రీ అని, వాళ్ళతో కూడా మాట్లాడినా. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక మా వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు సార్, ఎందుకంటే సతాయిస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు, వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఇట్లుంటుంది. ఇప్పటికే 2,20,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఈ 22 నెలల్లో నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున కాగ్ చెప్పింది, నేను చెప్పట్లేదు. 2,20,000 కోట్ల అప్పు చేసిండు. ఇవాళ మరొక 15,000 కోట్ల అప్పు. దీనివల్ల ఎవరి కోసం, దేనికోసం ఈ అప్పు ఎవరు కడతారు? నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని, మీరు దేనికి పైసలు లేవంటారు? ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు పైసలు లేవు, ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చేందుకు పైసలు లేవు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు. మరి 15,000 కోట్ల అప్పు ఎందుకు, ఎవరి కోసం, ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.